ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాక్యము, వాగ్దానం. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. ప్రియ దేవుని బిడ్డలారా, అనవసరమైన మాటల ద్వారా దేవునిని ఎక్కువగా దుఃఖపెట్టగలనని మన జీవితంలో మనం నేర్చుకోవాలి. మనుషులు వారి మాటల విషయమై జాగ్రత్త వహింపరు. ఒక వ్యక్తి చీకటిలో ప్రవేశించినప్పుడు అతని కంటే లోతైన ప్రభువు అనుభవం కలిగిన వ్యక్తుల గురించి అతడు చులకనగా మాట్లాడడము మనం గమనిస్తూ ఉంటాం. దీనివల్ల మన ఆత్మీయ జీవితానికి ఆటంకం కలుగుతుంది. మన మాట ద్వారా, మన తలంపుల ద్వారా, అభిప్రాయాల ద్వారా పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు. దేవుని వాక్యాన్ని వ్యతిరేకమైన ఏ వైఖరైనా దేవుణ్ణి దుఃఖపరుస్తుంది. కులమును గురించి లక్ష్య పెట్టడం, తలచుట దేవుని ఆత్మను దుఃఖపరుస్తుంది. ఏ కారణము వలనైనా సరే ప్రేమహీనమైన వైఖరి ఉన్నట్లయితే దేవుని ఆత్మ దుఃఖపడుతుంది. ప్రేమను ఆటంకపరిచేది ఏదైనా అది సాతానుకు సంబంధించింది. నీ సహోదరుని ప్రేమించుటకు ఆటంకపరిచే మాటలు ఎవరైనా మీతో చెప్పినప్పుడు నువ్వే ఆ వ్యక్తిని గూర్చి చెప్పిన మాటలు అతను ప్రేమించుటకు నన్ను ఆటంకపరుచునవని అతని దగ్గరికి వెళ్ళి మనం చెప్పే పరిస్థితిలో ఉండాలి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకనే దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచమాకండి అన్నాడు. మన మాటల వల్ల, మన చూపుల వల్ల, మన యొక్క ప్రవర్తన వల్ల, మన ఆలోచన వల్ల దేవుని ఆత్మ దుఃఖపరచబడుతూ ఉంటుంది. మన జీవితాన్ని బట్టి ప్రభువును దుఃఖపరిచే స్థితిలో మనం ఉండకుండా ప్రభుని ఆనందింపజేసే వ్యక్తులుగా ఉండి సంతోషపెట్టే వ్యక్తులుగా ఉండి దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు మన వైపులో ఫలించుగా. ఆమె మహోన్నతుడా, మీ స్తోత్రాలు. మహాపరిశుద్ధుడా, మీ కొందనాలు. రాత్రంతా కాచి మరొక శ్రేష్టమైన దినాన్ని ఇచ్చావు. వేకుని లేచి మిమ్మల్ని ఆరాధించే ధన్యత, ఘనపరిచే ధన్యత, మహిమపరిచే ధన్యత ఇచ్చినందుకు మీ స్తోత్రాలు. మీ పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదని వాక్యం ద్వారా సెలవిచ్చారు. మా జీవితంలో ఈ పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నామేమో తండ్రి. అలాంటి అనుభవాలు మాలో ఉంటే వాటిని విడిచిపెట్టి పరిశుద్ధాత్మను దుఃఖపరిచే అనుభవం నుంచి విడిపించి పరిశుద్ధాత్మను సంతోషపరిచే అనుభవం మాకు దయచేయండి. మిమ్మల్ని సంతోషపెట్టేవారుగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని, అట్టి ఆత్మీయ అనుభవంలో నడిచే శక్తి అందరికీ దయచేయమని కోరుకుంటాం. ఈ దినము వివాహ దినాలు, పుట్టినరోజులు జరుపుకుంటున్న బిడ్డల్ని అనారోగ్యంతో, ఆర్థిక సమస్యలతో, శరీర బలహీనతో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని ఈ దినమంతా ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డని కృప చూపించి నడిపించి ఈ దినదీవులతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని సమస్త మా పని పాటల్లో మీ కృపతో నడిపించమని, మీ యొక్క దీవెన నింపమని ప్రార్థన చేస్తున్నాము, నడుచున్నాం తండ్రి.